హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్కీ అండ్ శ్రీ ఛానల్. ఈరోజు మన వీడియోలో చాలా హెల్తీ అండ్ చాలా టేస్టీ అయిన సున్నుండలు ఎలా చేయాలో చూద్దామండి. నేనైతే ఇక్కడ 1/2 kg మినప్పప్పు తీసుకున్నానండి. ఈ మినప్పప్పుని లో ఫ్లేమ్లో ఆయిల్ లేకుండా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఈ మినప్పప్పుని కడాయిలోంచి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వాలి. అండ్ నేను ఇక్కడ 1/2 kg మినప్పప్పుకి 200 grams షుగర్ తీసుకున్నానండి. ఈ షుగర్ని మనం మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కాస్త స్వీట్నెస్ ఎక్కువ తినే వాళ్ళైతే 250 grams షుగర్ తీసుకోవచ్చు. తర్వాత మనం ఇందాక చల్లార్చుకున్న మినప్పప్పును కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడే మనకి తీపి సరిపోయిందా లేదా చూసుకొని, సరిపోకపోతే ఇంకొంచెం షుగర్ పౌడర్ యాడ్ చేసేసుకోవచ్చు. తర్వాత మనం ఇందులో నెయ్యి వేసుకోవాలి. 500 grams మినప్పప్పుకి నేను 200 grams షుగర్ అండ్ అలానే 150 grams నెయ్యిని యాడ్ చేశాను. ఈ నెయ్యి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం ఉండలు చుట్టేసుకున్నామంటే అంతేనండి, మన టేస్టీ అండ్ హెల్తీ సున్నుండలు రెడీ అయిపోయినట్టే. వీటిని మనం 10 to 15 days హ్యాపీగా స్టోర్ చేసుకొని మరీ తినచ్చండి. ఈ రెసిపీని మీరందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయాలండి. ఫైనల్గా ఈ వీడియోని ఇక్కడి వరకు చూసిన ప్రతి ఒక్క వ్యూవర్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియోని లైక్ చేయడం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.